ఈ టీవీ ఈ ప్రైస్ రేంజ్ లో బాటమ్ లో సౌండ్ బార్ తో వస్తుంది. సౌండ్ మాత్రం వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో వియూ వైబ్ టీవీ చాలా మంది అయితే దీని యొక్క రివ్యూని అయితే అడిగారు. నిజానికి ఈ టీవీ నేను కొని 2 నెలల పైనే అవుతుంది. బట్ వేరే ప్రోడక్ట్ రివ్యూస్ ఉండడం అండ్ సేల్స్ టైంలో వీడియోస్ ఉండడం వల్ల దీని రివ్యూ అయితే డిలే అయింది. ఈ వీడియోలో ఈ టీవీని మనం ఆ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చా, దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా నేను అన్బాక్సింగ్ వీడియో సపరేట్గా చేయను కాబట్టి మీరు కనుక పర్చేజ్ చేస్తే బాక్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ టీవీ స్టాండ్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, రిమోట్ కంట్రోల్ విత్ బ్యాటరీస్ అండ్ స్టాండ్ స్క్రూస్ వస్తాయి. అండ్ మంచి విషయం, వాల్ మౌంట్ కూడా బాక్స్లోనే ఇచ్చారు. చాలా బ్రాండ్స్ వాల్ మౌంట్కి అడిషనల్గా ఛార్జ్ చేస్తాయి అండ్ కొన్ని బ్రాండ్స్ ఈదర్ టేబుల్ టాప్ మౌంట్ లేదా వాల్ మౌంట్ ఏదో ఒకటి ఫ్రీగా ఇస్తాయి. వీళ్ళు మాత్రం 2 ఫ్రీగానే ఇచ్చారు. అండ్ ఈ టీవీకి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ మీరు కావాలంటే స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ముందుగా టీవీ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా టీవీస్ ని ఈ పాస్ట్ 1 year లో అయితే రివ్యూ చేశాను. వాటిలో నాకైతే ఇది చాలా స్లీక్ గా అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాక్ అంతా మనకి మెటల్ ని యూజ్ చేశారు. ఏదైతే మదర్ బోర్డ్ ఏరియా ఉంటుందో అక్కడ మాత్రం మంచి ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. అండ్ బెజల్స్ కూడా చాలా థిన్ గా ఉన్నాయి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేవు, చాలా బాగుంది. అండ్ ఓవర్ వ్యూ చూసినట్లయితే సో టీవీకి మనకి చూడగానే ఫస్ట్ బాటంలో ఒక చిన్న సౌండ్ బార్ అయితే కనిపిస్తుంది. అక్కడ మనకి వియూ బ్రాండింగ్ అయితే ఉంది. ఈ సౌండ్ బార్ మనకి 88 వాట్ అవుట్పుట్తో వస్తుంది. దీని గురించి మనం సౌండ్ కేటగిరీలో మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఏవీ ఇన్ పోర్ట్స్ అండ్ 2 USB పోర్ట్స్, 2 కూడా USB 2.0 పోర్ట్సే. అండ్ 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి HDMI EARC పోర్ట్ అండ్ ఆప్టికల్ అవుట్ ల్యాండ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏవి స్కిప్ చేయలేదు, బట్ USB 3.0 పోర్ట్ ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే సో మనకి IR అండ్ బ్లూటూత్ రిమోట్ అయితే వస్తుంది. డిజైన్ అయితే మనకి తెలిసిందే, వియూ టీవీకి సంబంధించిన రిమోట్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే డిజైన్ లాంగ్వేజ్ని అయితే ఫాలో అయింది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బాటంలో సో బేస్ని అయితే కొంచెం పెంచారు. ఇలా మనం కావాలనుకుంటే రిమోట్ని ఎక్కడైనా నిల్చోపెట్టడానికి ఈ బేస్ని అయితే ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇదైతే నాకు కొంచెం నచ్చింది ఇలా ఇవ్వడం. ఇంకా హాట్ కీస్ గురించి మాట్లాడుకుంటే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్తో పాటు పిక్చర్, సౌండ్ అండ్ క్రికెట్, సినిమా మోడ్స్కి డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. సో ఇలా కాకుండా సో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ వీటిలో ఇంకొక 2 ఇచ్చి ఉంటే బాగుండేది. ఓన్లీ యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ హాట్ కీస్ మాత్రమే ఉన్నాయి OTT యాప్స్కి. అదొక్కటి నన్ను డిసప్పాయింట్ చేసింది. అదర్వైజ్ రిమోట్ రిమైనింగ్ అంతా బాగుంది. అండ్ ఈ టీవీ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీలో వైఫైతో కనెక్ట్ చేసి అయితే నేను చాలా కంటెంట్ అయితే స్ట్రీమ్ చేశాను, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. యాపిల్ ఎయిర్ ప్లే 2ని సపోర్ట్ చేస్తుంది. గూగుల్ క్రోమ్ కాస్ట్ని సపోర్ట్ చేస్తుంది. అన్ని కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ గేమింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ ALLM VRRని సపోర్ట్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేసుకొని గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మరి హై రిఫ్రెష్ రేట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నేటివ్ 60Hz ప్యానలే కాబట్టి సో 120Hz అలా ఆడే ప్లానింగ్ ఉంటే నేటివ్ 120Hz ప్యానల్ ఉన్న టీవీస్కి అయితే వెళ్ళండి. అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ వియూ ఆన్ AI ప్రాసెసర్తో వస్తుంది. 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ చాలా టీవీస్ ఈ ప్రైస్ రేంజ్లో 2GBనే ఇస్తాయి. బట్ ఈ టీవీ నాకు కొంచెం వేరే టీవీస్తో కంపేర్ చేస్తే స్లోగా అనిపించింది. మరీ అంత స్లో అని కాదు, కానీ కొంచెం వేరే టీవీస్తో కంపేర్ చేస్తే నాకు కొంచెం నార్మల్గా అనిపించింది. అంత ఫ్లూయిడ్గా అయితే ఫీల్ అవ్వలేదు చాలాసార్లు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ టీవీ OSతో వస్తుంది. Android 12తో వస్తుంది. సో గూగుల్ టీవీ కాబట్టి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ యాపిల్ ఎయిర్ ప్లే, క్రోమ్ కాస్ట్, చైల్డ్ లాక్, కిడ్స్ మోడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ యాప్స్ కూడా ఏమన్నా సైడ్ లోడ్ చేయాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ టైజన్ OS, వెబ్ OS లాగా మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అన్నీ మీకు ప్లే స్టోర్లోనే ఉంటాయి. కావాలంటే APK ఫైల్స్ని మీరు బయట నుంచి కూడా టీవీలో ఇన్స్టాల్ చేసుకొని అయితే చూడొచ్చు, యాప్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్ 9th ఇయర్లో కనిపెట్టింది. ఫస్ట్ 8 years వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా నేనైతే పట్టించుకోలేదు. బట్ అన్ని ప్రోడక్ట్స్ కూడా నా ఓన్ మనీతో నేను కొని రివ్యూ చేసేవే. సో హానెస్ట్గా మీకు నేను రివ్యూస్ ఇవ్వాలంటే నంబర్ కూడా మీ రోజుల్లో 2025లో చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. అదైతే నాకు మరింత మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఇంకా ఈ టీవీ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనం రివ్యూ చేసేది 43-inch ప్యానల్, 4K 60Hz QLED VA ప్యానల్తో వస్తుంది. A+ గ్రేడ్ ప్యానల్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఈ టీవీ HDR10ని, HLGని, డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది.
ఇంకా MEMC అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ పీక్ బ్రైట్నెస్ 400 నిట్స్తో అయితే వస్తుంది. అండ్ విజిబిలిటీని అయితే నేను టెస్ట్ చేశాను. కర్టెన్కి ఎదురుగా, డోర్కి ఎదురుగా, వితౌట్ కర్టెన్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే టెస్ట్ చేశాను. సో కర్టెన్స్ వేసి ఉన్నప్పుడు బాగానే ఉంది. మరీ విండో ఎదురుగా వితౌట్ కర్టెన్ యూజ్ చేస్తే మాత్రం మీకు ఇబ్బంది అనిపిస్తుంది. బట్ చాలా ఇండోర్ కండిషన్స్కి బ్రైట్నెస్ అయితే సరిపోతుంది, బ్రైట్గానే ఉంది. అలాంటి విజిబిలిటీ ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇంకా టీవీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, పిక్చర్ క్వాలిటీ అయితే నాకు చూడగానే బాగా అనిపించింది. మరి ఎక్సలెంట్గా అనిపించలేదు, యావరేజ్గా అనిపించలేదు. అంటిల్ వేరే టీవీస్తో సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసేవారికి, సైడ్ బై సైడ్ పెట్టి టెస్ట్ చేసిన తర్వాత ఈ టీవీ కొన్ని టీవీస్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంది, కొన్ని టీవీస్తో కంపేర్ చేస్తే బెటర్గా ఉంది. అవేంటో నేను ఎండింగ్లో అయితే మాట్లాడతాను. సో ఇండివిజువల్గా ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. కలర్స్ బాగున్నాయి అండ్ వైబ్రెంట్గా ఉన్నాయి అండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ షార్ప్నింగ్, ఓవర్ షార్ప్నింగ్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ కలర్ ట్యూనింగ్ కూడా బాగుంది. మరీ శాంసంగ్, సోనీ అలా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ నాకైతే ఈ ప్రైస్ రేంజ్కి డీసెంట్గానే అనిపించింది. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. VA ప్యానెల్లో మనకు తెలిసిందే, ఆబ్వియస్లీ బ్లాక్ లెవెల్స్ బాగుంటాయి. సో ఇది బ్లాక్స్ పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ మాత్రం, సో మనకు తెలిసిందే VA ప్యానెల్ అంటే కొంచెం సైడ్కి వస్తే షేడ్ అవుతాయి, అది మాత్రం ఇందులో ఉంది. మరి ఎక్స్ట్రీమ్ సైడ్స్ నుంచి చూస్తే మాత్రం మీకు సో కలర్స్ అయితే ఫేడ్ అవుతాయి. అండ్ ఇంకా ఈ టీవీలో నేను HDR కంటెంట్ని, డాల్బీ విజన్ కంటెంట్ని సో డిఫరెంట్ యాప్స్లో, OTT యాప్స్లో ప్లే చేసి అయితే చూశాను. సో డీసెంట్గా ఉంది. డాల్బీ విజన్ పర్ఫార్మెన్స్, HDR పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈవెన్ దో ఇది డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న టీవీ అయినప్పటికీ డాల్బీ విజన్ కంటెంట్ని, డాల్బీ విజన్ సపోర్ట్ లేని సోనీ బ్రావియా మార్క్ 2, శాంసంగ్ AI విజన్, శాంసంగ్ 2025 LED వర్షన్ అయిన విస్టా, ఇన్ఫినిటీ విజన్, LG UA8200 బెటర్గా ప్లే చేశాయి. సో కంటెంట్ అయితే అందులో డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ లేకుండా బెటర్గా అనిపించింది. ఈ టీవీతో కంపేర్ చేస్తే సైడ్ బై సైడ్ పక్కన పెట్టే నేనైతే టెస్ట్ చేశాను. సో డాల్బీ విజనే ఉంది అని దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో స్టాండ్ అలోన్గా చూస్తే మాత్రం డాల్బీ విజన్ కంటెంట్ నాకు TCL T6C అండ్ P7K, P7 1K కంటే బెటర్గా ఉంది. బట్ డాల్బీ విజన్ సపోర్ట్ లేని LG, సోనీ, శాంసంగ్ టీవీస్ కంటే సో కంటెంట్ని కొంచెం తక్కువనే అనిపించింది. అండ్ ఈ టీవీలో నేను చాలా స్పోర్ట్స్ కంటెంట్ని అయితే చూశాను. MEMC మీరు కావాలంటే సో ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మోషన్ కంట్రోల్ అయితే బాగానే ఉంది. బట్ లో పెట్టుకోండి, అప్పుడే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సోప్ ఒపేరా ఎఫెక్ట్ అయితే ఉండదు. సో మోషన్ కంట్రోల్ పరంగా ఎలాంటి అబ్నార్మల్ ఇష్యూస్ అయితే లేవు, బాగానే ఉంది. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఈ టీవీ బాటంలో సో 88 వాట్స్ సౌండ్ బార్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ బాగుంది. బట్ సపరేట్ సౌండ్ బార్ ఇచ్చారు కదా, ఎక్సలెంట్ ఉంటుంది కదా అని అయితే జనరల్గా అందరూ అనుకుంటారు. అలా ఏం లేదు. సో నార్మల్గా ఈ సౌండ్ బార్ లేకున్నా కూడా నేను చాలా VU టీవీస్ని అండ్ వేరే బ్రాండ్స్ టీవీస్ని అయితే టెస్ట్ చేశాను. అండ్ సౌండ్ బార్తో ఉన్న ఈ టీవీకి వాటికి పెద్ద ఫరక్ ఏం లేదు. అంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కొంచెం లౌడ్గా ఉంటుంది. అదర్వైజ్ డెడికేటెడ్ సౌండ్ బార్స్ పెట్టుకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎక్సెప్ట్ కొంచెం లౌడ్ తప్పితే. సో బాటంలో ఉన్న ఈ సౌండ్ బార్ నాకు కొంచెం బరువు తప్పితే దీనివల్ల పెద్దగా యూజ్ ఉన్నట్టయితే అనిపించలేదు ఈ టీవీకి. ఇంకా సర్వీస్ అండ్ వారంటీ గురించి మాట్లాడుకుంటే, సర్వీస్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది ఒక్కో యూజర్కి ఒక్కోలా. సో ఇన్ కేస్ మీరు VU టీవీ వాడితే మీకు ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మా ఇంట్లో ప్రీవియస్లీ మా కజిన్ వాళ్ళు వీళ్ళు వాడుతున్నారు, 5 ఇయర్స్గా వాడుతున్నాం, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ కొందరికి వేరేలా ఉండొచ్చు, అది ఒకరి నుంచి ఇంకొకరికి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వారంటీ గురించి మాట్లాడుకుంటే, ఈ టీవీ 1 ఇయర్ వారంటీతో వస్తుంది. బట్ వీళ్ళు అట్లీస్ట్ 2 ఇయర్స్ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది నాకైతే. ఎందుకంటే శాంసంగ్, సోనీ, LG లాంటి బ్రాండ్స్ వాళ్ళే 1 ఇయర్ ఇస్తున్నారు. సో వాటి తర్వాత ఉండే బ్రాండ్ కాబట్టి వీళ్ళు TCL లాగా 2 ఇయర్స్ ఇచ్చి ఉంటే బాగుండని అయితే నాకు అనిపించింది. బట్ అలా అని VU ఏం కొత్త బ్రాండ్ కాదు, రీసెంట్గా ఏం ఎంటర్ కాలేదు. దగ్గర ఒక డెకేడ్ అవుతుంది వీళ్ళు ఇండియాలో టీవీస్ని సేల్ చేయబట్టి. ఫైనల్గా ఈ టీవీని మనం పర్చేజ్ చేయొచ్చు అంటే, సో పిక్చర్ క్వాలిటీ పరంగా ఈ టీవీ కంటే నాకు శాంసంగ్ LED 2025 మోడల్ విస్టా ఇన్ఫినిటీ విజన్ పేరుతో సేల్ అవుతుంది కదా, అది బెటర్గానే అనిపించింది. అండ్ శాంసంగ్ AI విజన్ QLED టీవీ బెటర్గానే అనిపించింది. LG UA8200 బెటర్గానే అనిపించింది. సోనీ బ్రావియా 2 మార్క్ 2 మనకు తెలిసిందే, అది ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది వీటన్నింటిలో, అవి బెటర్గా ఉన్నాయి. మరి ఈ టీవీ దేనికంటే బెటర్గా ఉందంటే, TCL T6C, P7K, P7 1K కంటే పిక్చర్ క్వాలిటీలో నాకు కొంచెం బెటర్గా అనిపించింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ షార్ప్నింగ్ ఏదైతే TCL లేటెస్ట్ 2025 మోడల్స్లో ఓవర్ షార్ప్నింగ్ ఉంటుంది కదా, అది దీంట్లో లేదు.
సో అండ్ డాల్బీ విజన్లో ఎల్లో టింట్ రావడం అలాంటివి ఆ టీసీఎల్లో ఇష్యూస్ ఉన్నాయి, అవి ఇందులో లేవు. అలా టీసీఎల్ 2025 మోడల్స్ కంటే ఇది కొంచెం బెటర్గా ఉంది. సో మీరు కనుక దీనికంటే బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉన్న మోడల్స్ నేను ఇందాక చెప్పాను కదా, వాటి వరకు బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోలేకపోతే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఈ టీవీని పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. అండ్ దీంతో పాటు దీనికంటే బెటర్ టీవీస్ యొక్క లింక్స్ని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్, సో ఇవన్నీ మనం ఓన్గా పర్చేజ్ చేసి రివ్యూ చేసే ప్రోడక్ట్స్. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం. 2 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.